హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ సార్. మై డియర్ పేరెంట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది పేరెంట్స్ నాతోటి చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా పిల్లలు చెప్పిన మాట వినట్లేరు. పిల్లలు ఇంటర్ మరియు బీటెక్ వచ్చిన తర్వాత వారి యొక్క బిహేవియర్లో చేంజెస్ వస్తుంది. వాళ్ళకి పెద్దవారంటే రెస్పెక్ట్ ఉండట్లేదు. సొసైటీ పట్ల వాళ్ళకి మినిమం గౌరవం కూడా ఉండట్లేదు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు. వాళ్ళని ఎలా మనం దారిలో పెట్టాలి అనే విషయాల పట్ల చాలామంది పేరెంట్స్ నాతోటి డిస్కస్ చేసినటువంటి సందర్భంలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని విషయాలపైన మనం క్షుణ్ణంగా డెప్త్గా ఆలోచించినట్లయితే పిల్లలకు సంబంధించి పేరెంట్స్గా చేయాల్సిన పనులు ఏంటివి, ఏ స్టేజ్లో పిల్లలకి ఎలాంటి వాల్యూస్ నేర్పాలి అనే విషయంపై మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాడు మీ రమేష్ సార్. మై డియర్ పేరెంట్స్, ప్రస్తుత తరుణంలో ఒక మనిషి యొక్క జీవితం చాలా బిజీ అయింది. మీ అందరికీ తెలుసు. ఉదయం లేచింది మొదలు మళ్ళీ మనం నైట్ రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళేంత వరకు మనం చాలా బిజీగా ఉన్నటువంటి విషయాన్ని మీరు చాలా వరకు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎందుకు మనం ఈ బిజీ లైఫ్లో ఎందుకున్నాము, ఫైనల్గా మనం సాధించేటువంటి లక్ష్యం ఏంటి అని పరిశీలిస్తే 60-80% ఆఫ్ పీపుల్స్, ఈ మధ్య తరగతి ప్రజానీకం అంతా కూడా ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఆ రోజు ఎలా గడిచిపోయింది, ఆ రోజు సంబంధించి బిజీగా మనము ఉంటూ అలా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి సందర్భంలో పిల్లల యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఇక్కడ ఆలోచించినట్లయితే పిల్లలకి అంటే ముఖ్యంగా మనం ఏ స్టేజ్లో ఉన్నప్పటికి కూడా మన లైఫ్ని చక్కగా ఇలా మూవ్ చేస్తూ సమాజం పట్ల గౌరవం, పెద్దవారి పట్ల గౌరవం, అదేవిధంగా అన్ని విషయాలలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాం. ఆఫ్టర్ 40 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వారు, ఆఫ్టర్ 40 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పద్ధతిగా ఉన్నారు. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లల పరిస్థితులు ఏంటి, స్కూల్ లెవెల్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, అలానే బీటెక్ మరియు డిగ్రీ చేస్తున్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పేరెంట్గా మనం చేయాల్సిన పని హియర్ చూడండి. పేరెంట్గా మీరు అబ్జర్వ్ చేయండి. మనము యాక్చువల్ ఇక్కడ 2 విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి మనీ, 2 వాల్యూస్. యాక్చువల్లీ మన బిజీ లైఫ్లో మనం దీనికి చాలా ప్రియారిటీ ఇస్తున్నాం. తప్పదు ఇవ్వాలి కూడా. ఎందుకంటే లైఫ్ మూవ్ కావాలి అంటే, జీవితం ముందుకు నడవాలి అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరికీ తెలిసింది. రైట్, ఓకే. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, కావాల్సినటువంటి మనీని గెయిన్ చేస్తూ లైఫ్ని ముందుకు ఇలా నడిపిస్తూ ఉన్నాం. మరి ఈ తరుణంలో పిల్లలకి సంబంధించి నువ్వు ఏదంటే అది వాళ్ళకి అవైలబుల్గా తీసుకొస్తూ, పిల్లవాడు అడగగానే ఆ రోజుల్లో మనమే ఇబ్బంది పడ్డాం, పిల్లవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని వానికి ఏదంటే అది ఇన్ టైంలో అందివ్వడం, లేదు అనేటువంటి మాట చెప్పకుండా పిల్లవాళ్ళకు అన్ని విషయాలలో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ తల్లిదండ్రులతోటి మీరు హార్డ్ వర్క్ చేస్తూ పిల్లలకి అన్ని విషయాలలో, వాడు తినే చాక్లెట్ నుండి మొదలు పెడితే వానికి కావాల్సినటువంటి ల్యాప్టాప్ వరకు, వానికి కావాల్సినటువంటి బైక్ వరకు వాడు అడిగిందే తరుణంగా మనం వానికి అందిస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఒక 70% క్రాస్ అయ్యాక వాడు మన మాట వినట్లేడు, ఇప్పుడు ఇది కొనివ్వకుంటే వాడు మన మాట వినడు అనే స్టేజ్కి కూడా వస్తున్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు సఫర్ అవుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. మై డియర్ పేరెంట్స్, నేనేమంటున్నా అంటే పిల్లవాళ్ళు ప్రైమరీ స్టేజీలో కామన్గా మనం చెప్పినట్టు వింటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ వాల్యూస్ అనేటువంటివి మనం ఇక్కడ యాజ్ ఏ పేరెంట్గా 6th క్లాస్ నుండి
పిల్లవాడు 6th క్లాస్ ఉన్నప్పటి నుండి ఇంటర్, అలానే డిగ్రీ. సో ఈ బిట్వీన్ స్టేజీలో యాజ్ ఏ పేరెంట్గా సో మీరు స్కూల్కి పంపవచ్చు, లైక్ దట్ ఇంకా ఏదైనా చేయొచ్చు, ట్యూషన్స్ పంపవచ్చు, అవన్నీ సెకండరీ. యాజ్ ఏ పేరెంట్గా 6th టు ఇంటర్ ఆర్ డిగ్రీ ఈ పర్టిక్యులర్ స్టేజీలో నీకు టైం ఉన్నప్పుడు నువ్వు పడ్డటువంటి కష్టం గురించి, నీ ఫ్యామిలీ గురించి, ఆ రోజులలో మనం పడ్డటువంటి స్ట్రగుల్స్ గురించి పిల్లలకు చెప్తూ వారి నుండి మనం ఒక పాజిటివ్ ధోరణిని కలిగించే వే ఆఫ్లో వాల్యూస్ని చెప్పడానికి ప్రయత్నించాలి. నేనేమంటున్నా అంటే ఇక్కడ మోరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలు మీరు చూడండి, ఇక్కడ వానికి సొసైటీ పట్ల అవగాహన ఉండదు, సో టీచర్స్ పట్ల రెస్పెక్ట్ ఉండదు, పెద్దవారి పట్ల రెస్పెక్ట్ ఉండదు, సో ఆడవారి పట్ల సో రెస్పెక్ట్ ఉండదు. చాలామంది అంటుంటారు, అయ్యో పిల్లవాళ్ళు ఇలా తయారవుతున్నారేంటి అని. సో ఇలా పిల్లవాళ్ళు తయారు కావడానికి గల కారణం వాని మైండ్లో మినిమం వాల్యూస్, మోరల్ వాల్యూస్ నాటించకపోవడం. అది పేరెంట్గా మనం చేసేటువంటి ఒక తప్పుగా భావించవచ్చు అనేది నా అభిప్రాయం. మై డియర్ పేరెంట్స్, ఎందుకు అంటే మనం వానికి కావాల్సిందల్లా కొనిస్తున్నాం, మనం పడ్డ ఇబ్బంది మన పిల్లవ పడవద్దు అనే విషయంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. సో ఇలా మనం చేస్తున్న తరుణంలో ఏదైనా వాడు లైఫ్లో ఒక విషయంలో ఫెయిల్యూర్ అయినట్లయితే సో ఆ ఫెయిల్యూర్ని తట్టుకునే శక్తిని మనం ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. మై డియర్ పేరెంట్స్, సో జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. సో అన్నిటినీ మనం కలగలిపిపోయినప్పుడే లైఫ్ అనేటువంటిది చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే సక్సెస్ వే ఆఫ్లో పోవడం అనేది నాట్ పాసిబుల్. అందుకే మనం పిల్లలకి సమయాన్ని బట్టి సో మోరల్ వాల్యూస్ పైన పెద్దవారి పట్ల ఎలా ఉండాలి, సొసైటీ పట్ల ఎలా ఉండాలి, అలానే గురువుల పట్ల ఎలా ఉండాలి అనేటువంటి బాధ్యతలు నేర్పాల్సిన అవసరం పేరెంట్గా మీకు ఎంతైనా ఉంది అనేటువంటిది ఇక్కడ నా పాయింట్. మై డియర్ పేరెంట్స్, సో కాలం గడిచిపోతున్న కొద్దీ పిల్లవాళ్ళు ఇంటర్, డిగ్రీ అయిపోయిన తర్వాత వాడు చేసేటువంటి ఆ బిహేవియర్ వల్ల మీరు పడేటువంటి బాధ కంటే వాడికి చిన్నప్పటి నుండి ఈ 6th క్లాస్ టు ఇంటర్ వరకు వాడు టైం ఉన్నప్పుడల్లా వానికి కొన్ని వాల్యూస్ చెప్పండి. ఇలా ఉండాలి సమాజంలో, సో ఆ రోజులలో మనం పడ్డటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, అలా చేసుకుంటూ పోవడం వల్ల సో మనం ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. సో దేశం పట్ల గౌరవం, సొసైటీ పట్ల అవగాహన, టీచర్స్ పట్ల గౌరవం, సో ఇవన్నీ కూడా పేరెంట్గా చెప్పాల్సిన బాధ్యత మీదే అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. మై డియర్ పేరెంట్స్, ఎందుకు అంటే మనం ఎంత బిజీగానే ఉండొచ్చు. ఎందుకు బిజీగా ఉన్నామంటే ఈ మనీని గెయిన్ చేయడం కోసం లైఫ్ మొత్తం మనీ పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తూ ఉంది. బట్ రేపు మన పిల్లవాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ వాడు ఒక మిషన్గా తయారైపోయి మళ్ళీ అదే వే ఆఫ్లో పోతూ ఉంటాడు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంటే వన్స్ అపాన్ ఎ టైం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చారు, అది అందరికీ తెలిసింది. కానీ ప్రజెంట్ జనరేషన్ పిల్లలు వానికి ఏదంటే అది పేరెంట్స్గా మీరు ఇవ్వడం, సో వాడు అసలు కష్టం అనేటువంటి మాటకు అర్థం తెలుసుకోకపోవడం, గౌరవం, మర్యాద, భయం, భక్తి అనే పదాలకి వాడు చాలా దూరంగా ఉండడం, వీటి వల్ల రేపు పిల్లలు చేసేటువంటి పనుల వల్ల పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మై డియర్ పేరెంట్స్, పిల్లలకి కావలసినటువంటి మోరల్ వాల్యూస్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఒకేసారి చెప్తే వచ్చేది కాదు, ఏదో చాప్టర్ లెక్క చెప్తే వచ్చేది కాదు. సో మనము ఫ్రీగా ఉన్నప్పుడు ప్రేమతోటి పిల్లలకి సో అలా కొన్ని సందర్భాలను బట్టి ఈ మోరల్ వాల్యూస్ గురించి చెప్తూ ఉండాలి. ఆటోమేటిక్గా వాని ఇంటర్నల్ మైండ్లో ఫిక్స్ అయిపోతాడు, ఓహో నేను ఇలా ఉండాలి, వీరితో స్త్రీలను ఇలా గౌరవించాలి, దేశం పట్ల ఇలాంటి సో ప్రేమ కలిగి ఉండాలి, పెద్దవారితోటి మర్యాదగా నేను నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన వానికి తెలవకుండా మనం వానిలో ఫిక్స్ చేయగలగాలి. అది పేరెంట్గా మన బాధ్యత. దట్ ఈజ్ అవర్ డ్యూటీ.
మీరు ఎంత బిజీగా ఉండండి, మీరు చేసే పని ఎంత పెద్దైనా కానివ్వండి. సో పిల్లలకి మోరల్ వాల్యూస్ పెంచడం అనేటువంటి తల్లిదండ్రుల బాధ్యత అనే విషయాన్ని ప్రతి పేరెంట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎంతైనా. మై డియర్ పేరెంట్స్, నవ్వేడేస్ సో మనందరికీ తెలిసింది, తల్లిదండ్రులందరూ కష్టపడేది ఎందుకు అంటే పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి అనేటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఈరోజు మనం ఇంత కష్టపడేది రేపు పిల్లల కోసమే అంటాం. రైట్, ఓకే, మీరు కష్టపడండి, సో కావాల్సినంత మనీని గెయిన్ చేయండి, దాంతోపాటు వాల్యూస్ కూడా పిల్లోనికి చేర్చండి, వాల్యూస్ మన మైండ్లో నాటండి, విలువలతోటి పిల్లల్ని పెంచండి. ఎప్పుడైతే మీరు విలువలతోటి పిల్లల్ని పెంచుతారో వాడు కూడా రేపు సో మీరు ఎంత చేసినప్పటికి కూడా వాడు చేసే పనులలో కష్టమో నష్టమో లాభమో వచ్చినప్పుడు సో దాని దగ్గర ఒక పవర్ కూడా వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ పేరెంట్స్, పిల్లలకి సో మోరల్ వాల్యూస్ గురించి పదే పదే చెప్పండి. మోరల్ వాల్యూస్ ఎప్పుడైతే పిల్లోని లోపల ఉంటాయో ఆటోమేటిక్గా వాడు సక్సెస్ వైపు నడుస్తూ ఉన్నట్లే. వితౌట్ మోరల్ వాల్యూస్ సో ఇట్స్ వెరీ డేంజర్. నవేడేస్ మనం చూస్తున్నాం చాలా 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 సో ఎన్నో రకాల మాదక ద్రవ్యాలని సో డిఫరెంట్ వే ఆఫ్లో పిల్లలు సో చెడు అలవాట్లకు బానిసలు అయిపోతున్నటువంటి తరుణం ఇది. సో మై డియర్ పేరెంట్స్, పిల్లలకు మంచి విషయాన్ని మంచిగా కొద్దిగా టైం తీసుకొని మీరు వారికి చెప్పినట్లయితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ యాజ్ ఏ పేరెంట్గా నీకు ఫ్రీనెస్ ఉందో లేదో చూసుకొని కొంచెం సో మనీని గెయిన్ చేస్తూనే మనీ ఇంపార్టెంటా వాల్యూస్ ఇంపార్టెంట్ అని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇది కూడా ఇంపార్టెంట్. వాల్యూస్ లేనప్పుడు మీ పిల్లలు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు దీనికి ప్రియారిటీ ఇస్తేనే టైం ఉన్నప్పుడల్లా పిల్లలకి తల్లిదండ్రులు ఎవరైనా సరే, తల్లైనా సరే తండ్రి అయినా సరే, సో సమాజం గురించి, పెద్దవారి గురించి, టీచర్స్ గురించి, సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ గురించి మనం ఎలా వారితోటి మర్యాదగా నడుచుకోవాలి, సో ప్రస్తుత సమాజంలో ఏదైనా ఇబ్బంది వస్తే మన పాత్ర ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పిల్లలకు చెప్పినట్లయితే ఆటోమేటిక్గా వాని లోపల దేశభక్తి పెంపొందించబడుతుంది. అదేవిధంగా సో నైబర్స్ తోటి ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలనే విషయంపై కూడా వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మై డియర్ పేరెంట్స్, యాజ్ ఏ పేరెంట్గా మీరు పిల్లలకి సో మోరల్ వాల్యూస్ ఇవ్వడానికి ట్రై చేయాలి. 100% మోరల్ వాల్యూస్ ఇవ్వాల్సిందే. సో అలా ఇచ్చినట్లయితే రాబోయే తరానికి మీరు ఒక మంచి పిల్లల్ని ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి సో పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి కొన్ని వాల్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఈ సమాజానికి ఒక మంచి సో పిల్లల్ని అందిస్తారని. సో ఎందుకంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం. ఎప్పుడైతే మోరల్ వాల్యూస్ పిల్లలకు లేవో వాని బిహేవియర్ వల్ల అనేక రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి మోరల్ వాల్యూస్ అందివ్వాలని, సో ఇంకా వారికి ఎలా మనం ముందుకు నడిపించాలనే విషయాలపైన సో ఇంకా మనం డిస్కస్ చేద్దాము. సో ప్రతి తల్లిదండ్రులు కూడా మ్యాక్సిమం మీకు టైంని బట్టి సో ఈ మోరల్ వాల్యూస్ పైన పిల్లలకి సో టైం కేటాయిస్తారని కోరుతూ, సో థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్.